డ్రింక్ చేసి వచ్చిన చందు అమూల్య నిజం చెప్పడంతో ప్రేమని క్షమాపణ అడిగిన ధీరజ్. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ధీరజ్ అయితే మాత్రం ప్రేమ విషయంలో చాలా కోపంగా ఉంటాడు. నా చెల్లెల విషయంలో నువ్వు తప్పు చేసావు కాబట్టి జీవితంలో ఎప్పటికీ నిన్ను క్షమించే ప్రసక్తే లేదని చెప్పి ధీరజ్ అయితే ప్రేమతో అంటూ ఉంటాడు. ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంటికొచ్చిన తర్వాత శ్రీవల్లి అయితే, అసలు మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే చేస్తున్నారా? ఏమైందమ్మడు? నీ కాపురాన్ని నిలబెడతాను, 10 రోజుల్లో నిన్ను పంపిస్తానని చెప్పాను కదా. అవునమ్మడు, మీ అమ్మ తలుచుకుంటే ఏదో రకంగా నిన్ను పంపించేస్తుంది. ఎందుకు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు? నోరు ముయ్యండి. మీ ఇద్దరిని చంపేసి నేను కూడా చచ్చిపోతే బాగుంటుందేమో. ఎందుకంటే మీ ఇద్దరు నా కాపురాన్ని కూల్చేసేలా ఉన్నారు. మీ ఇద్దరు నా కాపురాన్ని నిలబెట్టరు. ఏదో రకంగా వాళ్ళిద్దరిని ప్రతిమలాడుకొని నా కాపురాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటే నా జీవితాన్నే నాశనం చేస్తున్నారు. మీ ఇద్దరు నా కాపురాన్ని నిలబెట్టడం కాదు కదా, ఇంక నా జీవితాన్ని చక్కదిద్దరు. అది కదమ్ముడు, మేము చెప్పేది విను. లేదు, మీరు చెప్పేది నేను వినను. ఇంతకాలం మీ కారణంగానే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఆ ఇంట్లో నేను ఒక అబద్ధాల మనిషిలా మిగిలిపోయాను. నా జీవితాన్ని, నా కాపురాన్ని నాశనం చేసుకోవడానికి కారణమే మీరు. ఇప్పుడు కూడా నా కాపురాన్ని ఏదో రకంగా సరిదిద్దుకుందాము అనుకుంటే మీరు అలా కూడా నన్ను బ్రతికినిచ్చేలా లేరు అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ శ్రీవల్లి అయితే అమ్మని చాలా బాధ పెడుతున్నారు. వాళ్లను వదిలిపెట్టను, ఎట్టి పరిస్థితుల్లోని కూడా అమ్మని ఆ ఇంటికి నేను తీసుకుని వెళ్ళే తీరుతాను అని చెప్పేసి అంటూ శబదాల మీద శబదాలు చేసేస్తుంది భాగ్యం. అయితే భాగ్యం చాలా కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసిన తప్పులు చిన్నవి కాదు కదా, చాలా చాలా అబద్ధాలే చెప్పేశాము. ఇప్పుడు ఎలా ఆ రామరాజు గారి ముందుకు వెళ్ళగలమో నాకైతే అర్థం కావడం లేదు. ఆ రోజైతే గుణపం కొబ్బరికాయలు వలవడానికి తీసుకొచ్చారు, కానీ ఇప్పుడైతే మాత్రం మన తోలు వలవడానికే లేకపోతే మన పొట్టలో పొడవడానికో వస్తారని భయంగా ఉందే. నోరు ముయ్యి నువ్వు. ఏదో రకంగా అమ్మడి కాపురాన్ని నిలబెట్టుకునే బాధ్యత నాది అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యం. అయితే ఇక శ్రీవల్లి మాత్రం తన కాపురం గురించి ఏడుస్తూ ఉంటుంది. తను చేసింది ఇంకా తప్పు కాదని, వాళ్ళ కారణంగానే తన కాపురం నాశనం అయిపోయిందని చెప్పేసి శ్రీవల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ప్రేమ బాధపడుతూ కూర్చొని ఉంటుంది. ఈలోగా నర్మద ప్రేమ దగ్గరికి వస్తుంది. ఏమైంది, ఏమైంది ప్రేమ, ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగానే, ఏం లేదులే అక్క అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి, ప్రేమ నాకే చెప్పకుండా నిజాన్ని దాచిపెడుతున్నావా? ఏమైంది, ఎందుకు అంతగా బాధపడుతున్నావు? నిజం చెప్పు ప్రేమ అని చెప్పేసి అంటూ ఉండగానే, ధీరజు ఇక నన్ను ఎప్పటికీ క్షమించేలా లేడు. ధీరజ్కి నేనంటేనే ఇష్టం లేదు. ధీరజు నన్ను క్షమించనని చెప్పేశాడు. ఏంటి, క్షమించడం చెప్పేశాడా? నిజం చెప్పేస్తే పోతుంది కదా. లేదు, నిజం ఎలా చెప్పగలను? ఇప్పుడు ఇదంతా నేను ఎలా ధీరజ్ ముందు బయట పెట్టగలను? నిజాన్ని ఇప్పటికే చందుబావుకి చెప్పి శ్రీవల్లి అక్కని బయటికి వెళ్ళిపోయేలా చేశాం. ఇప్పుడు ధీరజ్కి చెప్తే మళ్ళీ పరిస్థితులు ఎలా మారుతాయో అని భయంగా ఉంది. ఇక నేను ఆ ధైర్యం చేయలేను. ఇప్పుడు పరిస్థితిని బట్టి నన్ను ఇంకెప్పటికీ ధీరజు క్షమించడేమో అని బాధపడుతూ ఉంటుంది. నా కారణంగా అందరూ ఎంతగా బాధపడుతున్నారో. నేను వల్లి వదిన మాటలు విని అలా చేయకుండా ఉంటే ముందే మా అన్నయ్యలకు నిజం చెప్పుంటే బాగుండేది. కానీ నిజం చెప్పకుండా ఇంత దూరం తీసుకొచ్చి ఈరోజు అన్నయ్యలు వదినలు బాధపడే పరిస్థితికి తీసుకొచ్చాను. తప్పు లేకుండా మా కుటుంబం కోసం ఆలోచించిన ప్రేమ వదిన కాపురం నాశనం కావడానికి నేను ఒప్పుకోను. శ్రీవల్లి వదిన అయితే తప్పుల మీద తప్పులు చేసింది. అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నా జీవితాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. కానీ ప్రేమ వదిన కుటుంబం గురించి ఆలోచించి, కుటుంబ క్షేమం గురించి ఆలోచించే నా చేత ఆ రోజు తాళి కట్టించుకునేలా చేసింది. అందుకనే ప్రేమ వదిన ధీరజ్ అన్నయ్య దూరం కావడానికి లేదు. వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో మాకు తెలియదు, కానీ ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ఇష్టంగానే ఉండడం మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. నా కారణంగా వాళ్ళ జీవితంలో అలజడి మొదలవ్వకూడదు అని అమూల్య అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఈలోగానే చందు ఫుల్గా డ్రింక్ చేసి ఇంటికైతే వస్తాడు. అలా చందు బండి దిగడమే కష్టంగా ఉంటుంది. ఈలోగా ధీరజ్ని అలాగే సాగర్ని ప్రేమ అలాగే ఇక నర్మద ఇద్దరు కూడా ఎవరికీ తెలియకుండా, ముఖ్యంగా
రామరాజుకి తెలియకుండా పిలుస్తూ ఉంటారు. ఎందుకు మీ ఇద్దరు ఎందుకు పిలుస్తున్నారు? మేం రామ్. లేదు, ఒకసారి చందుబాబు దగ్గరికి రండి అని చెప్పి అనేసరికి గబగబా చందు దగ్గరికి అయితే వస్తారు. అలా వచ్చేసరికి చందు డ్రింక్ చేసి ఉంటాడు. ఏంటన్నయ్య నువ్వు నువ్వు మళ్ళీ ఇప్పుడు తాగొచ్చావేంటి? నువ్వు తాగో కదా అన్నయ్య. నీకు నీకు మళ్ళీ ఏం బాధ, ఏం కష్టం వచ్చింది? ఎందుకు తాగావన్నయ్య అని అడుగుతూ ఉండగానే రామరాజు ఎక్కడ వచ్చేస్తాడో అని చెప్పి గబగబా సైలెంట్గా తన గదిలోకి తీసుకుని వెళ్ళిపోతారు. అలా గదిలో అయితే తనని పడుకోబెడతారు. ఏంటి అన్నయ్య ఎందుకు ఇలా అయిపోయాడు? అసలు వల్లి వదిన ఎందుకు తన పుట్టింటికి వెళ్ళింది? అన్నయ్య ఏదైనా మన దగ్గర దాచిపెడుతున్నాడా అని చెప్పేసి అంటూ వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటూ ఉంటారు. ఏమైనా తెలుసా మీకు? అసలు వల్లి వదిన ఎందుకు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది? అసలు అన్నయ్య ఎందుకు ఇలా డ్రింక్ చేశాడు అని చెప్పి అంటూ ఉండగానే వాళ్ళు కాదు నేను చెప్తాను, జరిగిందేంటో నేను చెప్తాను అన్నయ్యలు అని చెప్పేసి అంటూ ఉంటుంది అమూల్య. ఏంటి అమూల్య నువ్వేం చెప్తావు? నీకేం తెలుసు అని చెప్పేసి అంటూ ఉండగానే నాకే తెలుసు, నా కారణంగానే మీ ముగ్గురు కాపురాలు ఇప్పుడు నాశనమైపోయే పరిస్థితికి వచ్చాయి. మీ ముగ్గురు ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. తప్పు చేసింది ఒక్కరైతే శిక్ష ఇంకొకరు అనుభవిస్తున్నారు. అలా అనుభవించి నాన్నకి మళ్ళీ బాధ మిగల్చడానికి లేదు. ఈ ఇంట్లో తప్పు చేసింది నేను, కానీ నా చేత తప్పు చేయించింది వల్లి వదిన. వల్లి వదినే నేను ఇక విశ్వక్ని ప్రేమించేలా చేసింది, విశ్వక్ని నేను కలుసుకునేలా చేసింది. పెళ్లి సమయంలో కూడా విశ్వక్ నన్ను రమ్మంటున్నాడని అక్కడికి వెళ్ళేలా చేసి మన కుటుంబం పరువు పోయేలా చేయాలని వల్లి వదినే ఇదంతా చేసింది. వల్లి వదిన అలా చేయడంతో ఎక్కడ మన కుటుంబం పరువు నాశనమైపోతుందో, మళ్ళీ నాన్న అందరి ముందు తలదించుకునే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి నేను బాధపడుతూ అసలు దిక్కుతోచని అయోమయం పరిస్థితిలో ఉన్న సమయంలోనే ప్రేమ వదిన నా దగ్గరికి వచ్చి నా చేత తాళి కట్టుకునేలా చేసి మన కుటుంబం పరువుని నిలబెట్టింది. లేకపోతే ఆ విశ్వకు మన కుటుంబం పరువు తీయడానికి నా జీవితాన్నే నాశనం చేసినట్టుగా నటించి నా బ్రతుకుతో ఆడుకోవాలి అనుకున్నాడు. దీనంతటికీ వెనుకుండి నడిపించింది క్రియాకర్త అంతా కూడా వల్లి వదినే. ప్రేమ వదినది ఎలాంటి తప్పు లేదు. ప్రేమ వదిన నర్మద వదిన ఇద్దరు కూడా ఎలాంటి తప్పులు చేయలేదు. కుటుంబం క్షేమం కోసమే ఆలోచించారు. కానీ వల్లి వదిన మాత్రం కుట్రలు కుతంత్రాలు చేస్తూ మన కుటుంబం పరువు తీయాలని నాశనం చేయాలని చూసింది. పైకి అందరి ముందు మంచిగా నటిస్తూనే మన జీవితాలతో ఆడుకుంది వల్లి వదిన. ఈ నిజాలన్నీ చందు అన్నయ్య ముందు బయటపడిపోవడంతో చందు అన్నయ్య వల్లి వదిన్ని తన పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. అందుకే అన్నయ్య వదిన చేసిన మోసాల్ని తట్టుకోలేక ఈరోజు వదినకు దూరంగా ఉండలేక ఇలా తాగేసి ఇంటికొచ్చాడు అని చెప్పేసి అమూల్య నిజాలు మొత్తం బయట పెట్టేస్తుంది. అలా బయట పెట్టేసరికి ఒక్కసారే షాక్ అయిపోతాడు ధీరజ్. సాగర్ కూడా షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఏంటి నువ్వు చెప్పేది? అవును, వల్లి వదిన ఇదంతా చేసింది. చందు అన్నయ్యకి నేను నిజం చెప్పేశాను. ఆ తప్పు కూడా వల్లి వదిన ప్రేమ వదిన మీద గెంటేయాలని చూసింది. అందుకే నేను చందు అన్నయ్య ముందు వల్లి వదిన గురించి నిజం చెప్పాల్సి వచ్చింది. వల్లి వదిన గురించి నిజం నేను నర్మద వదినకి ప్రేమ వదినకి ఇద్దరికీ చెప్పాను. వాళ్ళిద్దరిని నిజం బయట పెట్టొద్దని, అన్నయ్య కాపురం నాశనమైపోతుందని నేను మాట తీసుకున్నాను. అందుకే వాళ్ళు నిజం బయట పెట్టలేకపోయారు అంటూ ఇక అసలు నిజాన్ని మొత్తం కూడా అమూల్య చెప్పేయడంతో ఒక్కసారే అప్పటి వరకు ఎంతగానో ప్రేమను అసహించుకుని అసలు నువ్వు జీవితంలో నాకు భార్యగా పనిచేయవన్న ధీరజు తలదించుకొని నన్ను క్షమించు ప్రేమ, నేను నిన్ను అపార్థం చేసుకుని నువ్వు ఎంతగా చెప్తున్నా నీ మాట కానీ అమ్మ మాట కానీ వినకుండా తప్పు చేశాను. నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు ప్రేమ అని చెప్పి అప్పుడు ప్రేమ రెండు చేతులు పట్టుకొని క్షమాపణ అడుగుతాడు ధీరజ్. అయితే అలా ధీరజ్కి నిజమైతే తెలిసిపోతుంది. మళ్ళీ ధీరజు ప్రేమ ఇద్దరు ఒక్కటవుతారు. అమూల్య నిజం బయట పెట్టడంతో చందు మాత్రం శ్రీవల్లి చేసిన తప్పుల్ని క్షమించలేక తనకు తానే శిక్ష వేసుకుంటూ ఉంటాడు. ఎలాగైనా
వీడి జీవితాన్ని మళ్ళీ చక్కదిద్దాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరగబోతుంది. ఇలా జరగాలి,